కూడా వెళ్ళి చూడడం జరిగింది. దానిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సిఆర్పిఎఫ్ సపోర్ట్తోనే అంటే పోలీస్ సపోర్ట్తోనే మన గవర్నమెంట్ ఓవర్ వెహికల్స్లోనే షిఫ్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కూడా ఈ మధ్యలో ఒక 3-4 లొకేషన్స్ కూడా పర్సనల్గా కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇప్పుడు ఈ ఇంతకుముందు వెళ్ళిన లొకేషన్స్లో అన్నింటిలో చూస్తే మరో 70-80% ఆల్రెడీ వచ్చి ఉన్నారు. అదే కాకుండా ప్రతి లొకేషన్లో కూడా అనౌన్స్మెంట్ కూడా, ఎందుకంటే కట్ ఆఫ్ టైము దాటి ఒక 1 సెకండ్ కూడా దాటి ఎవరిని అనౌన్స్ చేయడానికి వీలు లేదు. సో అది కూడా అందరికీ చెప్పడం జరిగింది. ప్రాపర్గా బయట అనౌన్స్మెంట్స్ కూడా పెట్టుకొని కట్ ఆఫ్ టైంకి ముందు కనీసం 5 నిమిషాల ముందు ప్రతి 1 మినిట్ అనౌన్స్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే దీనిలో ఎటువంటి ఇష్యూస్ లేవు. అంటే మిగిలిన 2-3 లొకేషన్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల మనం అయితే సురక్ష సెంటర్స్ అవన్నీ పోస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మన సెక్షన్ 1 పార్ట్ సిఆర్పిసి 144 అవన్నీ కూడా అమలు చేస్తున్నాము. ఎవరు కూడా కలిసి ఉండడానికి వీలు లేదు. కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా సఫిషియెంట్గా పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఎస్పీగారు కూడా తిరుగుతున్నారు. నాకు తెలిసి ఎటువంటి అయితే ఇబ్బంది రావడానికి వీలు లేదు. జనాలందరూ మన పిల్లలు కూడా ఎటువంటి ఆందోళన లేకుండా సంభాయాలని కోరుతున్నారు. మనం 130 అలౌ చేస్తారు వరకు ఉన్నాయి. ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అదనంగా ఒక 1 అవర్ అవకాశం కూడా ఉంటుంది. దాని తర్వాత 5:15 or 6:15 తర్వాత అవన్నీ కంపైల్ చేసుకొని క్లోజ్ చేసిన తర్వాత మనం డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తాం.